ఇగోన్ వల్ల ఇప్పుడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లల్లా ఇంకో చిన్న ముచ్చట బాకీ పడ్డది. జర అదేందో చూసేయర్రి. గిదేగా ముచ్చట, ఆలు మగల ముచ్చట, ఇంటామె పెనిమిటిని దౌడ పొంట జరిచిన ముచ్చట. ఏ ఊకోవా, ఈ కాలం ఇంటామె కొట్టకుంటే పెనిమిటి కొడతాడా? ఇది కూడా ఒక ముచ్చటేనని కారెడ్డమాడారు. అయితే ఇంటామె చేతిలో దెబ్బలు తిన్నోళ్ళు సాదాసీదా మనిషి కాదు, ఫ్రాన్స్ దేశానికి ప్రెసిడెంట్ మెక్రాన్ సారు. అయితే ఈయన వేరే దేశానికి టూర్కు పోయిండోళ్ళ, ఇంటామెతో కలిసి విమానం దిగుతాండు. అంతల్నే చూడురి. గోషేంపొంటి జరిచిరు కదా, ఎవరో కాదు ప్రెసిడెంట్ సార్ వారి భార్యనే కోపంలోనే కొట్టినట్టున్నది. మరి ఈయన ఏం కోతి పని చేసిండో మనకు తెలియదు. ఇక దెబ్బ తిన్నాక అసలు ఏమన్నా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసిండ ఈ అధ్యక్షుల వారు. అగో నవ్వుకుంటే ఏం కాదన్నట్టే వస్తుండు చూడు. చూసిరా, అసలు విమానం దిగేటప్పుడు ఇట్లా కొడితే మరి రోజు వీళ్ళింట నడిచి రామాయణం ఎట్లున్నదో మీ ఆలోచనలకి ఇడిచి పెడుతున్నా నేను. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేశానికి ప్రధానమైన అధ్యక్షుడైన ఇంటామె ముంగట మాత్రం పిల్లే మియావ్ మియావ్ అనవలసిందే. మనకాన్నే కాదు, లోకమంతా కథ గట్లనే ఉన్నట్టు కొడుతుంది కదా మీకైతే.